తెలుసు ఆల్రెడీ టైం ఒక 1:10, 1:15 అయింది. మీరు అందరూ ఎస్ నాకు తెలుసు మీ ఆకలి కేకలు నాకు వినిపిస్తున్నాయి, కానీ అది నేను తెలుసుకోవడం తప్పితే చేసేది ఏం లేదు. ఓకే, నేను ఎప్పుడు వదలాలనుకుంటానో అప్పుడే వదులుతాను. అందులో మీలో చాలామందికి అది తెలుసు ఆల్రెడీ. అయితే ఈరోజు నేను హైలైట్ చేసే పాయింట్స్ ఒకటి కమిట్మెంట్. ఓకే, మిగతా వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చూసారు, వాళ్ళకి ఫంక్షన్ మీద కమిట్మెంట్, ఒక ఈవెంట్ మీద కమిట్మెంట్. అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి అనవసరం. అది కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అని డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఆల్రెడీ. ఒక ఈవెంట్ మీద కమిట్మెంట్ అది. ఓకే, చూసారా, వాళ్ళకి నేను అంటున్న విషయం కూడా వాళ్ళకి వినిపించట్లేదు. దట్ ఇస్ కాల్డ్ కమిట్మెంట్. ఓకే, ఇందాక సార్ మాట్లాడుతున్నారు, సార్ ఏదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడారు ఎవరికి తెలియదు, ఎవడో ఒకటి మాత్రం వా ఓ ఓ అని అవసరం ఎవరు. ఆడికి అందులో కమిట్మెంట్, ఆడికి ఏదో ఒకటి అనియాలి. ఇప్పుడు అర్జెంటుగా సార్ మాట్లాడుతుంటే ఏదో ఒకటి అరిచేది, క్రౌడ్లో అరిచేస్తే ఆడికి అదో ఆనందం, కమిట్మెంట్. అందులో కమిట్మెంట్ ఉంటుంది అనమాట. అయితే నేను ఇన్ని రోజు చాలాసార్లు ఎన్నో మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చాను. ఆల్మోస్ట్ ఎన్నో అంటే ఒక 10-15 ఇచ్చి ఉంటాను, అంతకుమించి ఏం లేదు. సో ఇయర్కో 2-3 అలా మాట్లాడుతుంటాను. అయితే అవన్నీ కూడా నేను ఫ్రేమ్ చేసినవి కాదు. నాకు ముందు అంటే రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 year 6 months నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను ఇన్స్పైర్ అయ్యి ఆ మాటలు మాట్లాడతాను, అంతకుమించి ఇంకేం మాట్లాడను. ఓకే, సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఈ కమిట్మెంట్ గురించి నేను మాట్లాడుతాను. కమిట్మెంట్ గురించి లాస్ట్ 2 years నుంచి 2 years 1.5 year లాస్ట్ మే నుంచి కంటిన్యూస్లీ విజిటింగ్ వేరియస్ హాస్పిటల్స్. ఓకే, చాలా హాస్పిటల్స్ తిరుగుతున్నాను. మా ఫాదర్కి బాగోకపోవడం అనేది చాలామంది మీకు తెలుసు. ఓకే, ఆ రీజన్ వల్ల నేను వేరియస్ హాస్పిటల్స్ తిరుగుతున్నాను. ఆ హాస్పిటల్స్ తిరిగినప్పుడు నేను అందులో ఇగ్నోర్ డాక్టర్స్ వదిలేండి, పేషెంట్స్ వదిలేండి, వాళ్ళు కీపింగ్ స్టాఫ్ అవ్వచ్చు. ఓకే, రాత్రి పగలు పనిచేస్తారు. ఓకే, నేను ఆ వాచ్మెన్ దగ్గర నుంచి, ఒక హాస్పిటల్లో వాచ్మెన్ మిడ్-నైట్ వర్క్ చేస్తారు, అండ్ అందులో ఉన్న స్వీపర్స్ అవ్వచ్చు, చాలామందితో నేను మాట్లాడాను. ఓకే, 1.5 year నుంచి ఎవరైనా కనిపిస్తే నేను, ఎందుకంటే చాలా రాత్రులు అక్కడే పడుకున్నాను హాస్పిటల్లో, పడుకున్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడటం. ఓకే, వాళ్ళు నాకు ఒకటే మాట నేను అడిగామండి, నైట్ 2కి 3కి లేడీస్. ఓకే, మహా అయితే ఏజ్ ఒక 40, 45, 50. ఒక ఆవిడని నేను చూశాను 65 years ఏజ్ అప్పుడు కూడా చూశాను ఒక ఆవిడని. ఓకే, వాళ్ళ ఏజ్ ఎంత నేను కనుక్కుంటున్నాను. సరే ఏంటి మీరు ఎందుకు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఎంత కష్టపడి. ఓకే, అంతమంది పేషెంట్స్, వీల్ చైర్ తీసుకొచ్చిన దగ్గర నుంచి పేషెంట్స్కి ప్రతి సేవ వాళ్ళే చేస్తారు. ఓకే, ఎందుకు, ఎందుకంటే వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. ఓకే, ఒకే క్వశ్చన్ నేను అడిగాను, మీరు ఎందుకు ఎంత కష్టపడుతున్నారు నైట్ 1కి 2కి 3కి. ఓకే, ఎందుకు ఎంత కష్టపడుతున్నారు అడిగినప్పుడు మెజారిటీ, నేను ఒక మినిమం 15-20 మందితో మాట్లాడి ఉంటాను. అందులో కామన్గా నాకు వచ్చిన ఒకే ఆన్సర్, రెండో ఆన్సర్ కూడా వాళ్ళు చెప్పలేదు, కామన్గా ఒకే ఒక ఆన్సర్ నాకు చెప్పారు. ఆ ఆన్సర్ ఏంటంటే, ఓకే, మా బాబు 10th class చదువుతున్నాడు, మా పాప డిగ్రీ చదువుతుంది, లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్నారు, స్కూల్లో ఉన్నారు. ఇంకొన్నాళ్ళు మేము కష్టపడితే ఓకే వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళు లైఫ్ని ప్రాపర్గా లీడ్ చేయగలరు. ఓకే, వాళ్ళ కోసం మేము ఈ వర్క్ చేస్తున్నాం. మీకు శాలరీ ఎంత ఇస్తారు? ఓకే, దిస్ ఈస్ ద క్వశ్చన్ ఐ ఆస్క్డ్. మీ శాలరీ ఎంత ఉంటుందని అడిగితే శాలరీ రేంజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 7,000 to 14,000 rupees మ్యాక్సిమం. పాయింట్ అది కూడా వదిలేండి. ఓకే, వాళ్ళెవరో కూడా వదిలేండి. ఇమాజిన్ ఇప్పుడు నాకు 30 years. ఓకే, ఇమాజినేషన్ కాదు, రియల్ 30 years. మా ఫాదర్ లాస్ట్ ఒక 3-4 months బ్యాక్ బ్రెయిన్ ఏంటది హ్యామరేజ్. ఓకే, అది జరిగి ఒక 4-5 days కంప్లీట్గా మర్చిపోయారు, మమ్మల్ని మర్చిపోయారు, నన్ను మర్చిపోయారు. ఎవరు నువ్వు అని అడుగుతున్నారు నన్ను, నేను మాట్లాడుతున్నా నన్ను గుర్తుపట్టట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం, ఎవరిని గుర్తుపట్టట్లేదు. ఒక్కసారి ఏం జరిగిందో ఆ 4-5 days ట్రీట్మెంట్ జరిగింది. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత స్లోగా అన్నీ గుర్తొచ్చి, నేను కొడుకునని, నా పేరు, నన్ను అడిగాను, నేను నా పేరు చెప్పండి అంటే చెప్పారు. ఓకే, చెప్పి అలా అలా మాట్లాడుతుంటే ఒకరోజు నైట్ ఎవరు లేరు, నేను అటెండర్ అనమాట, మా ఫాదర్ అక్కడ బెడ్ మీద ఉన్నారు. ఓకే, హాస్పిటల్లో ఒక రూమ్, అందులో నేను ఉన్నాను. ఒకరోజు నైట్ చాలా డల్గా డిప్రెస్డ్గా కనిపిస్తున్నారు. ఏమైందని అడిగాను. అప్పుడే ఇంకా వచ్చింది, అన్నీ గుర్తొచ్చి ఏమైందని అడిగాను. ఒకేసారి అలా కళ్ళల్లోంచి నీళ్ళు తిప్పుకొని కంటిన్యూస్గా ఏడుస్తున్నాను అనమాట. ఏమైందని అడిగాను. అలా ఏడకండి, దానివల్ల వచ్చింది, ఎమోషనల్ అవ్వడం వల్ల మీకు బ్రెయిన్ హ్యామరేజ్ జరిగింది, ఏడకండి అని చెప్పాను. అప్పుడు మా ఫాదర్ చెప్పిన ఒకటే ఒక మాట, నేను
నీ లైఫ్కి ఓకే పిల్లలుగా మీకు నేను ఎలాంటి ఆస్తులు ఇవ్వలేకపోయాను, ఓకే ఎలాంటి ఆస్తి ఇవ్వలేకపోయాను అంటే మీ లైఫ్ ఇంకా బెటర్గా లీడ్ చేయడం కోసం నేను నా వైపు నుంచి ఎలాంటి సపోర్టు చేయలేకపోయాను, అలా నేను ఫెయిల్ అయిపోయాననే బాధ నాకు లోపల ఉంది. ఆయనకి ఇప్పుడు 63 ఏజ్, నేను ఆల్రెడీ పెద్ద అయిపోయాను, సీఏ అయిపోయాను, అన్నీ అయిపోయి ఓకే 30 ఇయర్స్ క్రాస్ అయిపోయాను. స్టిల్ ఆ పేరెంట్ ఏం ఫీల్ అవుతున్నాడు, అది మా నాన్న ఏ నాన్న అంతే, స్టిల్ ఏం ఫీల్ అవుతున్నాడంటే ఆయన నేను అక్కడ మా ఫాదర్ని నేను చూడట్లేదు, ఓకే ఒక రాజు అనే ఫాదర్ నేను చూడట్లేదు, నేను కామన్గా ఒక ఫాదర్ అనే ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే ఒకే ఒక పాయింట్, నా కొడుకు 30 సంవత్సరాలు దాటిసాడు, సీఏ అయిపోయాడు, కాలేజ్ ఏదో చేస్తున్నాడు, అయినా అతనికి నేనేం ఇవ్వలేదు ఇంకా, ఓకే అంటే నాకు బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ ఆఫ్ మైండ్ స్టార్ట్ అయింది. ఎందుకు ఇలా ఒక పేరెంట్ ఆలోచిస్తాడంటే అది అప్పుడు స్టార్ట్ అయింది కాదు, పిల్లలు పుట్టగానే వాళ్ళు మెంటల్గా కమిట్ అయిపోతారు, లోపల కమిట్ అయిపోయి వీడిని నేను ఏదో చేసేయాలి, ఓకే వీడిని నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి, నా చేతులు దాటి ఓకే అంటే నేను ఎంతవరకు కష్టపడగలనో అంతకన్నా దాటి నేను కష్టపడి మా పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనే ఫీలింగ్లో వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఏజ్ అయిపోయిన తర్వాత ఉండరు. ఎప్పుడు మీరు పుట్టగానే ఇమీడియట్ ఫస్ట్ రియాక్షన్ అలా ఫీల్ అవుతారు. అదే అలా 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 క్యారీ అయ్యి 65 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా ఆ పేరెంట్ రియాక్షన్ అదే. ఓకే నేను ఎంత నేను ఏం చదివానో ఏంటో మాకు అనవసరం, వీడికి నేను ఎలాంటి ఆస్తి ఇవ్వలేకపోయాను, ఓకే అందుకు ఆయన ఫీల్ అవుతున్నాడు. ఓకే ఇంకా గట్టిగా మాట్లాడితే ఆల్మోస్ట్ ఇది లాస్ట్ స్టేజ్. ఇప్పుడు కూడా ఆయన ఫీల్ అవుతుంది దేనికంటే ఇంకా దేనికి కాదు. ఓకే మొన్న కూడా ఇంకో మాట అన్నారు, ఏమైంది ఎలా ఉందని అడిగారు, నైట్ ఇంటికి వెళ్ళాను 10 o'clockకి, ఏమైంది ఎలా ఉందని అడిగారు, సేమ్ ఆన్సర్ చెప్పారు. ఏం చెప్పారు, నువ్వు బాగా సెటిల్ అయితే అదే నాకు ఆయుష్ అన్నారు, ఒకటే మాట. ఓకే అంటే వీళ్ళు ఎప్పుడు డిసైడ్ అవుతారు, ఏదో ఎండింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు డిసైడ్ అవ్వరు. ఓకే మీలో ఉన్న ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్ వైపు నుంచి ఆలోచిస్తే పుట్టగానే వాళ్ళు డిసైడ్ అయిపోతారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని, అండ్ దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. నేను ఈరోజు మాట్లాడుతున్న కమిట్మెంట్ దేని గురించి, నేను స్టార్ట్ చేసిన కమిట్మెంట్ అనేది హైలైట్ చేస్తానని. ఆ కమిట్మెంట్ ఏంటి, ఈ కమిట్మెంట్ నాకు దేని మీద కమిట్మెంట్ ఉంది, ఎస్ టీచింగ్, ఓకే గ్రోయింగ్ అదర్స్, ఓకే మేకింగ్ అదర్స్ ఓకే ఫ్లరిష్, వాళ్ళ కెరీర్ సెటిల్ చేయాలి, ఈ దీని మీద నా కమిట్మెంట్ ఉంది. ఓకే అలా మీ పేరెంట్స్ దేని మీద కమిట్మెంట్ ఉంది, ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్ళాలి, అదే వాళ్ళ కమిట్మెంట్. టీచర్స్ ఇక్కడ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మెయిన్ కమిట్మెంట్ ఏముంటుంది, ఫ్యామిలీ టీచింగ్, ఈ రెండే వాళ్ళు చేసేవి. ఓకే ఎంతకు మించి ఏముండదు. అలా ప్రతి ఒక్కరు కూడా 1 or 2 ఆస్పెక్ట్స్ మీద ఏం చేయగలరు, కమిటెడ్గా ఉండగలరు. ఇప్పుడు స్టూడెంట్ సైడ్ నుంచి కమిట్మెంట్ ఎక్కడ ఉండాలి, ఇది నా క్వశ్చన్. ఎందుకంటే ఏజ్ మారుతున్న కొద్ది కమిట్మెంట్స్ మారిపోతున్నాయి. మరి మీరున్న ఫేజ్లో ఎక్కడ కమిట్మెంట్ చూపించాలి, ఇది నా క్వశ్చన్. ఎనీవన్ కెన్ ఆన్సర్. వన్ స్టడీస్, ఇంకా ఎస్ గోల్కి కమిటెడ్గా ఉండాలి. గోల్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ సమ్ గోల్. ఓకే ఇంకా ఎవరైనా చెప్పగలరా, ఫస్ట్ మీరు చాయిస్ దేనికి ఇవ్వాలి, ఫస్ట్ చాయిస్ కమిటెడ్గా ఉంది. 1 or 2 చేయగలరు, అందులో ప్రైమరీగా ఏం చేస్తారు. ఎస్ మీరు అంటే స్కూల్ కాదు కాబట్టి కొంచెం గ్రో అయ్యారు కాబట్టి లైఫ్ సెటిల్ అవ్వాలి, గోల్ అచీవ్ చేయాలి, దీని మీద మీ ఫస్ట్ కమిట్మెంట్ ఉంటుంది. ఓకే సో మీరు చాలా వాటి మీద ఉంటుంది. నేను ఈరోజు ఫెస్ట్ ఉంది, దీనికి 1 week నుంచి ఎంత కమిటెడ్గా వర్క్ చేస్తున్నారు. ఓకే 4 ఆదివారాలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను, లాస్ట్ 1 month 4 Sundays చాలామంది కాలేజ్కి వచ్చి డ్యాన్స్ వేసి చేశారు. ఎందుకంటే యూ హ్యాడ్ దట్ కమిట్మెంట్ అట్ దట్ టైమ్, దేనికి టు పర్ఫామ్ టుడే వెల్, ఇలా చేయాలి, అది కమిట్మెంట్. ఓకే సో ఇదే కైండ్ ఆఫ్ కమిట్మెంట్ని మీరు ఎక్కడ ఎక్సర్సైజ్ చేయాలంటే ఖచ్చితంగా స్టడీస్లోని అప్లై చేయాలి. ఓకే ఇవాళ రేపు మిస్ అయిపోతుంది ఏంటంటే ఆ కమిట్మెంట్ మిస్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్ మధ్యలో ఏం జరుగుతుందంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాక డ్యాన్స్ జరిగినప్పుడు ఉన్నంత కమిట్మెంట్ డ్యాన్స్ ఇలా అయిపోగానే సాంస్క్రిట్ సార్ ఇలా వచ్చారు. ఓకే ఇలా వచ్చి ఏదో చెప్పబోతున్నారు, చెప్పే టైంలో సగం మంది లేరు, సగం మంది ఇందులో లేరు. ఎందుకు, మీకు దేనికి ఉంది కమిట్మెంట్, ఎంజాయ్మెంట్ మీదే కమిట్మెంట్ ఉంది, వినేది లేదు. ఓకే మంచి అనేసరికి మనం కమిటెడ్గా లేము, కమిట్మెంట్ ఎప్పుడైతే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే పీపుల్ ఆర్ స్లోలీ బికమింగ్ వెరీ మెటీరియలిస్టిక్. ఓకే అంటే మనస్ఫూర్తిగా మనం ఏది చెయ్యం, అక్కడ డ్యాన్స్ కాబట్టి వస్తాం, ఈవెంట్ కాబట్టి వస్తాం, ఎవరైనా చెప్తే మళ్ళీ వినాం. ఎంతవరకు ఉంది మన కమిట్మెంట్, ఆ డ్యాన్స్ ఆ సాంగుల వరకే ఉంది, ఆ తర్వాత వినే ఇది మీకు లేదు. ఓకే సో అది ప్రాబ్లం. మనం ఏమవుతున్నాం, డే బై డే ఈ అడ్వాన్స్డ్ ఈ టెక్నాలజీ అన్నీ వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మనిషికి మధ్యన కనెక్షన్ మిస్ అయిపోతుంది.
ఓకే, టీచర్కి స్టూడెంట్కి మధ్యన కనెక్షన్ మిస్ అయిపోతుంది. అసలు గట్టిగా మాట్లాడితే ఇద్దరు క్లాస్మేట్స్ మధ్యలో కమిట్మెంట్, ఆ కనెక్షన్ మిస్ అయిపోతుంది. ఓకే, వాడికే గొడవ. ఓకే, ఇద్దరిని పక్కన పెట్టేసి ఒక గంట సేపు కూర్చోమన్నాం అనుకోండి, ఇద్దరికి ఫోన్లు ఇవ్వండి, ఫోన్లో 55 minutes ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంది 5 నిమిషాలు. ఏం మిస్ అయిపోయింది సార్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీలో కనెక్షన్. ఓకే, బాగా మెటీరియలిస్టిక్ అయిపోయారు. సో మనం దేనికి వచ్చాం? డ్యాన్స్లో ఎంజాయ్మెంట్కి వచ్చాం, తర్వాత ఎవడైనా మాట్లాడితే వినాం, అలా అయిపోయింది. బట్ స్లోగా మనం ఏం చేయాలంటే మెల్లగా, అయితే ఇది మీ ప్రాబ్లమే కాదు, ఈవెన్ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లలు కూడా చేసేది అదే. అది మీ మిస్టేక్ ఏం కాదు, ఈ జనరేషన్ అలా ఉండడం వల్ల మీకు ఏది ఎంత వాల్యూ అనేది మీకు తెలీదు. ఓకే, బట్ మీకు ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పడానికి మేము ఉన్నాం, ఎందుకంటే మేము 2 generations చూసాం. ఓకే, మా సార్ అన్నారు మా టైంలో ఫ్యాకల్టీ అలా ఉండేవారు, ఆయన అది చూశారు, దాంతోపాటు ఇప్పుడు పిల్లలు కూడా చూస్తున్నారు. అండ్ హెన్స్ మాకు ఇది చెడు ఇది మంచి అని ఇంకా బాగా మేము బైఫర్కేట్ చేయగలం. ఓకే, అండ్ హెన్స్ ఇలాంటివి ఏవైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఎంతసేపు డ్యాన్సులు సాంగ్స్ స్కిట్స్ ఇవే కాకుండా మనకి ఇందులో ఏదైనా మంచి వస్తుందా, ఎవరైనా 4 మంచి మాటలు చెప్పగలరా, చెప్తే అది మనం గ్రాస్ప్ చేద్దాం. ఎందుకంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు లేడు ఈరోజు. ఓకే, అది మీరు ఐడెంటిఫై చేయాలి. మీరు దేనికోసం వెయిట్ చేయాలి, ఒక 15-20 minutes అయినా దీనికోసం వెయిట్ చేయాలి. ఓకే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎలా డ్యాన్స్ అయింది, ఎలా సాంస్క్రిట్ సార్ వచ్చారో హాఫ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ బయటికి వెళ్ళింది. ఓకే, ఎందుకు అంటే మీరు టూ మచ్ ఆఫ్ ఓకే మెటీరియలిస్టిక్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నారు, కనెక్షన్ లేదు. ఓకే, కనెక్షన్ లేదు, ఫార్మాలిటీ. ఒకటి హ్యాపీ బర్త్డే చెప్పామనుకోండి, చాక్లెట్ కోసం చెప్తాము, అంతేగాని నిజంగా వాటిని మనం విష్ చెయ్యము. ఓకే, ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇలా 2 చేతులు ఇలా షేక్ హ్యాండ్ కూడా ఎలాగో తెలియదు, ఇలా పట్టుకోరు, షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఒకసారి నాకు పొరపాటు అయిపోయింది, వచ్చాడు విష్ చేయడానికి వచ్చాడు, విష్ తీసుకోవడానికి వచ్చాడు. ఓకే, వచ్చాడు, స్వీట్ ఇచ్చాడు, స్వీట్ కన్నా ముందు నేను చెయ్యి ఇచ్చాను. ఓకే, ఈలోపు ఎవడో పిలిచి నేను చెయ్యకముందు వెళ్ళిపోయాడు, నేను చెయ్యి ఆడి దాకా వెళ్ళలేదు, అని ఆడు ఎందుకు వచ్చాడో వాడికే తెలీదు. స్వీట్ ఇవ్వాలంటే ఆడికి తెలుసు. దాని తర్వాత అసలు దేనికి వచ్చాం? బ్లెస్సింగ్ తీసుకోవడానికి వచ్చాం. ఓకే, నా బ్లెస్సింగ్ వదిలేండి, నేను ఆడి సేమ్ ఏజ్ అనుకున్నాం, ఇద్దరు 19-20 ఏజ్. అది వదిలేండి, కొన్ని పెద్దోళ్ళు రేపు పొద్దున ఏమవుద్ది, ఇప్పుడు ఈ కాలేజ్ కంటే నేను ప్రిన్సిపల్ 30 years, కానీ అన్ని కాలేజీలు అలా ఉండరు కదా. వాడు నిజంగా ఒక 60 ఏళ్ళు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినా వాడి ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే అదే ఉంటుంది. ఓకే, వాడు అక్కడ స్వీట్ ఇవ్వడానికి వెళ్తాడు. ఓకే, స్వీట్ ఇస్తాడు, కొన్నిసార్లు ఆ స్వీట్ అతను తీసుకున్న లేడు కూడా చూడటం, వెళ్ళిపోతాడు. ఓకే, విష్ తీసుకోడు, ఏం చేయడు, బ్లెస్సింగ్గా గాడు గుడ్డ, ఆడికి అదంతా అవసరం లేదు. ఎందుకంటే ఏమైపోయింది, సొసైటీ టూ మచ్ ఆఫ్ చెప్తున్నాను కదా, అంతా వచ్చారా దానికే, దాని వెనకాల ఏముందో అని ఆలోచించడం లేదు. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, మీరు అలా చేయకండి. ఒక విషయాన్ని ఏ యాక్టివిటీ మీరు చేసినా ఓకే మనస్ఫూర్తిగా చేయండి. ఓకే, ఒకటి షేక్ హ్యాండ్ ఇచ్చాం, మనస్ఫూర్తిగా ఇవ్వండి, వేళ్ళు టచ్ చేయడం కాదు, కనెక్ట్ చేయండి. ఓకే, షేక్ హ్యాండ్ లో కూడా ఫీల్ ఉంటుంది. ఓకే, మీరు కరెక్ట్ గా షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, అవతల వాడు కొంచెం పాజిటివ్ గా ఫీల్ అవుతాడు. ఓకే, ఇందులో సగం మందికి ఏం రాదు, షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా రాదు. నిజం, నేను చాలా మంది నేను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను, ఇలా జస్ట్ ఇలా టచ్ చేసి అలా వెళ్ళిపోతుంటాను, గాన్, ఇంకేం లేదు. ఓకే, అయిపోయింది, అక్కడతో అయిపోయింది స్టోరీ. సో నేను చెప్పే పాయింట్ ఒకటి, కనెక్షన్ ఫీల్ అవ్వండి, ఏ పని చేసినా, చదివినా కనెక్షన్ ఫీల్ అవ్వండి. ఓకే, చదివినా చేయండి, గేమ్స్ ఆడుకున్నారు కనెక్షన్ ఫీల్ అవ్వండి. ఓకే, షేక్ హ్యాండ్ ఇచ్చారు కనెక్షన్ ఫీల్ అవ్వండి, పార్టీకి పిలిచారు ఫ్రెండ్స్, చాలా మంది పార్టీల కోసం 10 మందిని పిలిచాను, నేనే నా పుట్టినరోజు అయింది, 10 మందిని పార్టీకి పిలిచాను. అందులో మీరు అబ్జర్వ్ చేశారో చేయలేదో ఒక 5 విష్ కూడా చేయరు, తినేసి వెళ్ళిపోతారు. ఆ టైంకి వస్తారు, ఆ విష్ కూడా మర్చిపోతున్నారు. పార్టీకి పిలిచాడు, వెళ్ళాం, కూర్చున్నాం, మీరేం తిన్నాం, ఇంటికి వెళ్ళిపోయాం, అంతే. ఓకే, కనెక్షన్ లేదు, గొడవలు. ఓకే, గొడవలు పడుతున్నాం, ఒకరికొకటి కోఆర్డినేషన్ లేదు. ఓకే, జూనియర్ ఇంటర్కి సిఏ ఇంటర్కి మ్యాచ్ పెట్టామనుకోండి, వాడితో ఫైటింగ్ చేస్తాడు. జూనియర్ ఇంటర్కి ఫౌండేషన్ మ్యాచ్ పెట్టామనుకోండి, వాడితో ఫైట్ అవుతాయి. లాస్ట్ జూనియర్ ఇంటర్కి 2 టీములు పెట్టామనుకోండి, వాళ్ళు గొడవలు ఆడుకుంటారు. అంటే కామన్ గా జరిగేది ఏంటంటే గొడవలు. ఓకే, సో గొడవలు, యాటిట్యూడ్, ఇవన్నీ ఏంటి సినిమాల్లో సరిపోతాయి. ఓకే, సినిమాల్లోకి అదేంటిది, అది ఫిక్షన్, ఇది రియాలిటీ.
ఓకే, రియాలిటీ ఏంటి? రియాలిటీలో మీకు గొడవలు పనిచేయవు. ఓకే, ఒక 10 years తర్వాత మీ ఫ్రెండ్షిప్ 10 years వరకు మీకు ఎక్కడో దగ్గర హెల్ప్ చేస్తుందని మొన్న చెప్పాను క్లాస్లో. ఓకే, సో అలాంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయకండి. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇందాక మీకు చెప్పాను కదా కమిట్మెంట్ అని. ఎవరెవరు ఒక్కొక్కరు లైఫ్ స్టైల్లో ఒక్కొక్కరు కొన్ని వాటికి కమిటెడ్గా ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు కూడా దేనికి కమిటెడ్గా ఉండాలంటే టువర్డ్స్ యువర్ కెరియర్. ఓకే, ఆ స్టడీస్ అవ్వచ్చు, దానికి కమిటెడ్గా ఉండండి. ఓకే, మీరు ఏ పనే చేయండి, అదే చేయాలని లేదు, అన్నీ చేయండి. బ్యాక్ ఆఫ్ మైండ్ ఏముండాలి? ఆ కమిటెడ్ ఆస్పెక్ట్ ఉందో చూసారా, అది బ్యాక్ ఆఫ్ మైండ్ రన్ అవుతూ ఉండాలి. ఓకే, అలా ఉందనుకోండి, డెఫినెట్గా యూ విల్ బి సక్సీడెడ్. ఓకే, సో మొన్న ఇది నిజం, నా లైఫ్లో జరిగింది చెప్తున్నాను. ఓకే, నేను బాహుబలి సినిమా చూసాను, అప్పుడు నేను CA ఫైనల్ పాస్ అవ్వలేదు. నేను సినిమా చూస్తున్నాను, బ్యాక్ ఆఫ్ మై మైండ్ నాకు రన్ అవుతుంది, ఇంటికి వెళ్ళి ఏం చదవాలి, అసలు ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. ఓకే, మరి నేను ఇప్పుడు ఏమైనా తప్పు చేస్తున్నానా, ఆ టైం వేస్ట్ చేసేస్తున్నానా, ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉండేది లోపల. ఓకే, గిల్ట్ ఫీలింగ్ ఎందుకు? బ్యాక్ ఆఫ్ మై మైండ్ నేను దానికి కమిటెడ్గా ఉన్నాను. అది దాటి నేను ఏదైనా చేసినా నా మనసు చెప్పేస్తుంది క్లియర్గా, ఇది గిల్ట్ ఫీలింగ్ అనమాట, తప్పు చేస్తానేమో అనే ఫీలింగ్. ఓకే, ఆ కమిట్మెంట్ను మీరు ఫీల్ అవ్వండి, డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్. కమిట్మెంట్ ఈజ్ రియలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్, లాస్ట్ 5 minutes ఇంకోటి చెప్తున్నాను చూడండి. చాలా మందిని గోల్ ఏంటి అని అడిగాను రీసెంట్ టైమ్స్లో. చాలా మంది చెప్పారు నేను కెరియర్లో సెటిల్ అవ్వాలి, అది ఇది అని చెప్పారు చాలా మంది. ఫారెన్ వెళ్ళాలని కొంతమంది చెప్పారు. అందులో కామన్గా ఓకే ఒకటి పెట్టుకోండి, మీరు ఫారెన్ వెళ్ళిపోవడం మాత్రమే కాదు, మీతో పాటు మీ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళిపోండి. ఓకే, వాళ్ళని వదిలేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, మీ లైఫ్లో ఎక్కడికైనా ఏ పొజిషన్కైనా వెళ్ళిపోవచ్చు. మీరు ఎప్పుడు మీతో పాటు ఎవరిని తీసుకెళ్ళిపోవాలి? కెన్ ఎనీవన్ డిఫైన్ లైఫ్? పేరెంట్స్ కాదు, లైఫ్ని డిఫైన్ చేయగలరు ఎవరైనా? ఎనీవన్ ఇన్ దిస్ ఆడిటోరియం కెన్ ఎనీవన్ డిఫైన్ లైఫ్? లైఫ్ ఈజ్ అ జర్నీ అని ఒకటి. ఇంకా ఆన్సర్స్, లైఫ్ని సింపుల్గా డిఫైన్ చేయగలరు, 1 sentence 1 word, మీ ఇష్టమే. లైఫ్ అంటే కమిట్మెంట్. ఇంకా నా ఒపీనియన్, లైఫ్ అంటే ఇట్ ఈస్ పూల్ ఆఫ్ ఆర్ బంచ్ ఆఫ్ మెమరీస్. ఓకే, మెమరీస్ వీ కెన్ మేక్ విత్ అవర్ ఓన్ పీపుల్. రోడ్డును పోయేవాడితో మనం మెమరీ మేక్ చేయలేము, అంతేనే కాదా? రేపు పొద్దున ఎవడో మన ఎదురుగా వస్తుంటాడు, ఓకే, కనెక్షన్ ఫీల్ అవుతాం మనం. ఏమైనా మెమరీ కెన్ బి మేక్ ఎనీ మెమరీ రోడ్డును పోయినవాడితో? నో. మనం ఏం చేయగలం? ఓన్లీ మన ఎన్వైర్న్మెంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో మాత్రమే వీ కెన్ మేక్ మెమరీస్. అలా మన ఎన్వైర్న్మెంట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండేది ఎవరు సార్ అంటే ఓన్లీ పేరెంట్స్ మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు వస్తారు? మధ్యలో వస్తారు, లాస్ట్ వరకు మేబీ ఉండొచ్చు, బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండేది ఎవరు అంటే ఓన్లీ పేరెంట్స్ మాత్రమే. ఓకే, మీరు ఫారెన్ వెళ్ళిపోవడం కాదు, మీతో పాటు ఏం చేయాలి? వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోవాలి. సో మీరు గోల్ అన్నప్పుడు నేను ఫారెన్ వెళ్ళిపోతానని చెప్పకూడదు, నేను మా పేరెంట్స్తో ఫారెన్ వెళ్ళిపోతాను అనాలి. ఓకే, సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నేను అన్నీ చెప్పాను, నేను లైఫ్లో లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఏం జరుగుతుందో అదే ఇన్స్పైరింగ్గా తీసుకొని ఐ స్పీక్ సమ్ వర్డ్స్. ఓకే, నేను రీసెంట్ టైమ్స్లో నేను మా ఫాదర్ని డయాలసిస్కి తీసుకొని వెళ్తుంటాను. 2 kidneys ఫెయిల్ అయిపోయి, ఓకే, మొత్తం బ్లడ్ అంతా బయటికి తీసి ప్యూరిఫై చేసి మళ్ళీ ఎక్కిస్తారు అనమాట. చాలా లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఆ ప్రాసెస్లో. ఓకే, ఎంత నీడిల్స్ ఉంటాయి, గుచ్చుతారు, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అదంతా. ఓకే, ఒకసారి నా పక్క బెడ్ మీద ఒక బ్రాహ్మణ్ ఆయన ఉన్నారు, ఆయన ఒక గుళ్ళో పంతులు. ఓకే, నేను ఆ డయాలసిస్ యూనిట్కి వెళ్ళాను. మా ఫాదర్ ఒక బెడ్ మీద ఉన్నారు, పక్కన ఇంకో బెడ్ ఉంది, ఆయన పంతులు గారు. ఆయన ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాను నేను. ఓకే, నేను ఆయన అడిగా, సార్ మిమ్మల్ని ఎక్కడ చూశానంటే, నేను ఫలానా ఏరియాలో గుళ్ళో పంతుల్ని, అక్కడ నన్ను చూసుంటారు అన్నమాట. ఓకే, అవునైతే మేబీ అక్కడ చూసుంటాను, మా ఏరియాలోనే. ఓకే, సో అతను చూశాను. నేను మా పక్కన బెడ్ మీద మా ఫాదర్ ఉన్నారు, ఇటుపక్క బెడ్ మీద ఆయన ఉన్నారు. నేను మా ఫాదర్తో ఏదో మాట్లాడుతున్నాను, కాల్ నొక్కుతున్నాను. ఓకే, మా ఫాదర్కి కొంచెం ఆ కాల్ ఇంత వాటర్ అంతా ఉండిపోయి ఆ కాల్ ఇంత అయిపోయింది, దానికి నేను కాళ్ళు నొక్కుతున్నాను. ఓకే, అప్పుడు నన్ను ఆయన పిలిచి నువ్వు అతనికి ఏమవుతావు అని అడిగారు. ఓకే, ఏమవుతావు అని అడిగితే నేను అన్నాను, ఆయన మా ఫాదరు కొడుకునని చెప్పాను. నేను కొడుకుని అనగానే ఇమీడియట్ రియాక్షన్, అతను ఆపుకోకుండా ఏడ్చాడు. 5 నిమిషాలు ఏడ్చాడు ఆపుకోకుండా. ఓకే, ఆ బెడ్ మీద పడుకొని ఆయన డయాలసిస్ ఆ నీడిల్ కూర్చున్నప్పుడు కూడా ఏడలేదు అతను. ఓకే, మనిషి ఈ నొప్పి కన్నా మనసులో నొప్పికి ఎక్కువ ఏడుస్తాడు. ఓకే, ఆ మాట నా కొడుకు అని నేను అనగానే ఆయన ఆపుకోకుండా 5 నిమిషాలు ఏడ్చాడు. రీజన్ ఏంటో చెప్తాను చూడండి.
కొడుకు అమెరికాలో ఉన్నాడు, కూతురు బెంగళూరులో ఉంది, ఇతను ఒక్కడే వచ్చాడు. ఆ బ్యాగ్ పట్టుకొని వచ్చినప్పుడు ఆ బ్యాగ్ కూడా మోయడానికి అతను ఓపిక లేదు. ఓకే, అదే డయాలసిస్ యూనిట్లో 15 పేషెంట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 15 పేషెంట్స్లో 10 to 11 పేషెంట్స్ ఇదే స్టోరీ సింగిల్గా వస్తున్నారు. ఇంకొక ఆయన వస్తాడు, బీవీకే కాలేజ్ ప్రిన్సిపల్ అంటే ఆయన. ఓకే, ఆయన వస్తారు, ఆయన 80 years ఉంటుంది అతనికి, వాళ్ళ వైఫ్కి 76 ఏజ్. ఓకే, పిల్లలిద్దరు ఫారెన్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ బ్యాగులు మోయలేక ఏజ్ అయిపోయింది. ఓకే, మోయలేక వస్తారు, నన్ను అడుగుతూ ఉంటారు, బాబు కొంచెం పట్టుకో బాబు, నడిపించు బాబు అని. ఓకే, సో మీకు కావాల్సిన వాళ్ళకి ఆ ఏజ్లో కావాల్సింది, ఓకే, మీరు ఎక్కడికో ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి డబ్బులు పంపించడం కాదు. ఓకే, మనీ, ఓకే, సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. మనీ మీకు మేబీ సుఖాన్ని ఇస్తుందేమో, ఏమి ఇవ్వలేదు, సాటిస్ఫాక్షన్ని 100% ఇవ్వలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను లోపలికి వచ్చినప్పుడు ఓకే అరిచారు, క్లాప్స్ కొట్టారు, డ్యాన్స్ వేసినప్పుడు చీరప్ అయ్యారు అందరూ, అవునా కదా? ఇదే నేను 10 మందిని తీసుకొచ్చి అందరికీ డబ్బులు ఇచ్చి ఇందులో కూర్చోబెట్టి చప్పట్లు కొట్టించాను అనుకోండి, ఓకే, డబ్బుతో వాళ్ళని కొనొచ్చు, కానీ అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ రాదు. నేను ఏం చేయకుండా ఇలా పైకి వచ్చాను, అందరూ అరుస్తున్నారు, ఐ కెన్ ఫీల్ దట్ సాటిస్ఫాక్షన్. ఓకే, మనీతో అది రాదు. క్లారిటీ ఉందా లేదా? డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా? మీరు ఫారెన్ వెళ్ళిపోయి డబ్బులు పంపిస్తే సాటిస్ఫాక్షన్ రాదు. ఓకే, మీరు ఎక్కడికో మంచి జాబ్కి వెళ్ళిపోయి డబ్బులు పంపిస్తే రాదు. ఓకే, వాళ్ళు ఆ ఏజ్లో ఫీల్ అయ్యేది ఏంటంటే భయం ఫీల్ అవుతారు. ఓకే, మీరు చిన్నప్పుడు ఒక 8-9 years అప్పుడు చీకట్లో వెళ్ళడానికి మీకు భయం. అప్పుడు ఖచ్చితంగా మీరు ఏమడుగుతారు, నాతో పాటు రండి అని మీ ఫాదర్ను మదర్ను పిలుస్తారు. ఓకే, ఎందుకు భయం? సేమ్ వాళ్ళు 60 ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే సేమ్ భయం. ఓకే, ఏమైపోద్దో అనే భయం అనమాట. అప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు, పక్క నుండి చాలు. ఓకే, సో మనీ ఇంపార్టెంట్ కాదు. మనీ ఏమి ఇవ్వలేదు మీకు, సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. నేను నా లైఫ్లో బెస్ట్ డెసిషన్ ఏమైనా తీసుకున్నానంటే 2018లో నాకు మంచి ఆఫర్స్ వచ్చాయి ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ సిఏ. ఓకే, నేను ఫారెన్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే మంచి బిగ్ 4లో ఆఫర్ వచ్చింది 2 lakhs. ఇప్పుడు ఈ పాటికి అందులోనే ఉంటే 3 lakhs ప్యాకేజ్లో ఉండేవాడిని పర్ మంత్. ఓకే, ఇవాళ నాకు అంత రావట్లేదు. ఓకే, బట్ స్టిల్ నేను సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నాను. ఓన్లీ రీజన్ ఏంటంటే నాకు నచ్చిన టీచింగ్ చేస్తాను. రెండో ఇంపార్టెంట్ పాయింట్, ఫోన్ చేస్తే మా ఇంట్లో ఉండగలను నేను. ఓకే, ఫోన్ చేస్తే మా ఇంట్లో ఉండగలను, జస్ట్ ఒక ఫోన్ కాల్, ఓకే, వదిలేసి వెళ్ళిపోగలను. సో దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ ఐ హ్యావ్ ఎవర్ టేకెన్ ఇన్ మై లైఫ్ ఇన్ 2018. ఓకే, ఆ రోజు నేను అనుకున్నాను వెళ్ళిపోకూడదు, వీళ్ళ కోసం నేను ఉండాలి. అప్పుడు అంతా బాగానే ఉంది, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, మా ఫాదర్కి బాగానే ఉంది, మా మదర్కి అందరికి బాగానే ఉంది. బట్ నేను వెళ్ళిపోకూడదని డిసైడ్ అయిపోయినప్పుడు కట్ చేస్తే 2022లో నాకు అవసరం వచ్చింది. నేను ఆ రోజు తీసుకున్న డెసిషన్ కరెక్టే. నేను అమెరికాలో ఉండుంటే వెనక్కి రాలేకపోతున్నామో. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని రమ్మనరు. పేరెంట్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీకు చెప్పరు. ఓకే, మీరు ఫారెన్ వెళ్ళిపోయారు అనుకో, ఆడు బతికేడు బతుకుతున్నాడు, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలనుకుంటారు, కానీ ఆడు రావాలి, నాకు సేవ చేయాలి అని ఏ పేరెంట్ అనుకోడు. ఓకే, ఏ పేరెంట్ అనుకోరు. అది ఎవరు అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, మీరు గోల్ ఫిక్స్ చేసుకున్నప్పుడు మీరు నెక్స్ట్ టైం ఏం చెప్పాలి, నాకు ఫారెన్ వెళ్ళిపోవాలని ఉందని చెప్పకూడదు. ఏం చెప్పాలి, నాకు నా పేరెంట్స్తో ఫారెన్ వెళ్ళిపోవాలని ఉంది, లేదా నేను ఇక్కడే ఉంటాను నా పేరెంట్స్తో అని చెప్పాలి. ఓకే, మీరు వదిలేసి వెళ్ళిపోతే మీరు ఏం మిస్ అయిపోతారు, ఆ మెమరీ మిస్ అయిపోతారు. ఓకే, లైఫ్ అంటే ఏమని చెప్పాను, బంచ్ ఆఫ్ మెమరీస్, పూల్ ఆఫ్ మెమరీస్ అని చెప్పాను. ఆ మెమరీస్ ఎలా క్రియేట్ చేయగలం, మన ఎన్వైర్న్మెంట్లో ఉన్న వాళ్ళతోనే మనం క్రియేట్ చేయగలం. ఓకే, సో ఎవడో రోడ్డు పోయిన వాడితో యూ కెనాట్ మేక్ మెమరీస్. ఖచ్చితంగా మన ఎన్వైర్న్మెంట్లో ఎవరు ఉన్నారు వాళ్ళతోనే మాత్రం మనం చేయగలం. ఓకే, అందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండేది ఎవరు, పేరెంట్స్. కాబట్టి డెఫినెట్గా మీరు వాళ్ళని వదిలేయకూడదు. ఓకే, సో కమిటెడ్గా ఉండండి టువర్డ్స్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంకో కమిట్మెంట్, లైఫ్ లాంగ్ కమిట్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఏ పని చేసినా ఎలా చేయాలి, కనెక్షన్తో చేయాలి, కమిట్మెంట్ మెయింటైన్ చేయాలి. ఓకే, సో దట్స్ ఇట్. ఐ కెన్ వైండ్ అప్ ద సెషన్ నౌ. థ్యాంక్ యూ, బాయ్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్, మేము రెడీగా ఉన్నాం, మేము కమిటెడ్గా ఉన్నాం. ఓకే, టీచింగ్ చేయడానికి కమిటెడ్గా ఉన్నాం, ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయడానికి కమిటెడ్గా ఉన్నాం. ఎందుకంటే సార్ నేమ్స్ చెప్పలేదు, భువన్ సార్ అవ్వచ్చు, రఘురామ్ సార్ అవ్వచ్చు, వాళ్ళు మామూలు విషయం కాదు. ఓకే, అక్కడ గంట అసలు ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టీచింగ్ వాళ్ళ జీవితం. ఇంకా నేను అప్పుడప్పుడైనా ఆపుతాను టీచింగ్, వాళ్ళు ఆపరు. ఓకే, చెప్తూనే ఉంటారు వాళ్ళు. నేను మధ్యలో అడ్మినిస్ట్రేషన్, మధ్యలో మార్కెటింగ్ అన్నీ చేస్తాను, వాళ్ళు ఆపరు. వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ చేసి ఏం చేస్తారు, వాళ్ళు టీచింగ్ తప్పితే ఇంకేం లేదు. ఓకే, మేము కమిటెడ్గా ఉన్నాం. ఓకే, ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాం, ఇంకా చేస్తాం. ఓకే, అటు సైడ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, దట్ రియల్ కమిట్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఓకే ఈజ్ నీడెడ్. కొంచెం కోఆపరేట్ చేయండి. ఓకే,
డిస్కౌంట్లు, స్కాలర్షిప్స్ ఇలాంటివి అడిగి జాయిన్ అవుతుంటారు జనరల్గా. స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు మమ్మల్ని ఏమడుగుతారు, సార్ ఫీజు తగ్గించండి, ఎంతో కొంత తగ్గించండి, ఎంతో కొంత తగ్గించండి. ఓకే, సో ఈ స్టేజ్ నుంచి కొంచెం మీరు కోఆపరేట్ చేస్తే మా ఎఫర్ట్స్తో కంబైన్డ్ విత్ యువర్ కమిట్మెంట్, ఓకే, మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళగలమంటే రేపొద్దున మీరు క్వాలిఫై అయిపోయి బాగా సంపాదిస్తూ మేము ఎదురైతే మాకు తిరిగి ఒక గోల్డ్ బ్రేస్లెట్, ఓకే సార్ ఎంతకాలం హోండా సిటీ కార్లో తిరుగుతారు, బెంచ్ తీసుకోండి, ఓకే, మాకు మీ నుంచి ఏం కావాలి, ఇంకేం అక్కర్లేదు, మహా అయితే ఒక గోల్డ్ వాచ్, ఓకే, రేపొద్దున ఎప్పుడో, ఓకే, అది ఆ స్టేజ్కి తీసుకెళ్ళగలం. ఓకే, బట్ మీరు చేయాల్సింది ఏంటంటే దట్ యూ నీడ్ టు షో దట్ కమిట్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్ టువర్డ్స్ యువర్ స్టడీస్ అండ్ కెరియర్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.